సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ కింద ఫ్రీగా మనకు 300 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా మీరు బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో పేమెంట్ వచ్చేసి మనకు ఇన్స్టాంట్గా అయితే ఇస్తుంది. సో ఏంటి యాప్ ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్లో టెక్నికల్ యువ వన్ అని సెర్చ్ చేస్తే సో మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు వితౌట్ కేవైసీతో ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. సో ఫ్రీగా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫినెక్స్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. సో వన్స్ ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనే చిన్న ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసి ఒక కోడ్ అయితే మీకు స్క్రీన్ పక్కన అయితే కనిపిస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. ఆ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేసినే మీకు సైన్ అప్ బోనస్ 300 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో కోడ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు అమౌంట్ అయితే రాదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మస్ట్ అండ్ షుడ్గా రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. జస్ట్ దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత క్రియేట్ అండ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. దీంతో మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంటూ సింబల్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, మార్కెట్, స్పాట్, కాంట్రాక్ట్, అకౌంట్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో అకౌంట్లో అయితే వచ్చేయండి. వన్స్ ఇక్కడ అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒక పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఏదైనా మీరు యాప్ని మళ్ళీ మీరు లాగిన్ చేసేటప్పుడు జస్ట్ మీ ఫింగర్ ప్రింట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా లాగిన్ అయితే అయిపోతుంది. సో ఎవరికైతే ఆ ఫింగర్ ప్రింట్స్ లేవో, అంటే మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ లేదో, సో వాళ్ళు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో ఉన్న వాళ్ళు ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. సో కావాలంటే చేసుకోండి. సో లేదంటే మీకు క్యాన్సిల్ అయితే చేసేసేయండి. తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు చెప్పింది మీకు 300 రూపీస్ నుంచి సైన్ అప్ బోనస్ 1000 రూపీస్ వరకు వస్తుందని చెప్పాను. బట్ ఇక్కడ మనకు 0 రూపీస్ అయితే కనిపిస్తుంది. ఏ అమౌంట్ రాలేదు. సో ఇది ఎప్పుడు వస్తుందో చెప్తాను చూడండి. సో సైన్ అప్ బోనస్ అమౌంట్ అని వచ్చేసి మనకు 30 మినిట్స్ నుంచి 24 అవర్స్ అంటే మనకు 1 డేలో వస్తుందన్నమాట. సో మనకు ఎంతైనా రావచ్చు. మినిమం $1 నుంచి మినిమం $3 నుంచి ఎంతైనా రావచ్చు అనమాట. బట్ సైన్ అప్ బోనస్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో వైరల్ అయింది యాప్ కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది. వన్స్ ఇక్కడ మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మీరు ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనస్ ఎలా వస్తుందో చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ హోమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. హోమ్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. వన్స్ ఇక్కడ హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. అప్ టు $100 బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంది. జస్ట్ ఇక్కడ క్లెయిమ్ నౌ పైన అయితే క్లిక్ చేసేసాయండి. వన్స్ ఇక్కడ క్లెయిమ్ నౌ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్ న్యూ యూజర్స్ అని సో $10 డిపాజిట్ బోనస్ ఇది వచ్చేసి మనకు వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు $10 సోషల్ మీడియా అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ $10 సోషల్ మీడియా అయితే ఉంది కదా. సో మీరు ఇప్పుడే మీ యొక్క వీళ్ళ యొక్క ట్విట్టర్ని అయితే ఫాలో చేయాలి. అండ్ వాళ్ళు చేసిన పోస్ట్లను అయితే రీట్వీట్ అయితే చేయాలి. సో అది ఎలా చేయాలని చెప్తాను చూడండి. సో మీ అందరికీ ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంటుంది. సో లేకపోయినా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఈజీగా అయితే ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. మీకు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ సర్చ్ బార్లో అయితే వచ్చేయండి. వన్స్ ఇక్కడ సర్చ్ బార్లో వచ్చేసిన తర్వాత పైన మీరు ఏం చేస్తారంటే ఫినెక్స్ అని ఎంటర్ చేయండి. సో యాప్ నేమ్ ఏదైతే ఉందో
సో అది యాప్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది, Femex అఫీషియల్ అని ఒక పేజ్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఫాలో చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే వాళ్ళు పోస్ట్ అయితే పెట్టింటారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు పిన్నెడ్ ట్వీట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ పోస్ట్ని మనం రీట్వీట్ అయితే చేయాలి. సో రీట్వీట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు సో కామెంట్ సెక్షన్ ఉంటుంది అండ్ రీట్వీట్ సెక్షన్ అయితే ఉంటుంది అండ్ లైక్ సెక్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మిడిల్ సెక్షన్ ఏదైతే ఉందో 2 arrows జస్ట్ దానిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, రీట్వీట్ అండ్ కో ట్వీట్ అని. సో జస్ట్ మీరు రీట్వీట్ పైన అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ రీట్వీట్ అయిపోయిన తర్వాత మీకు సో ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్లో అయితే ఉండేది మనకు గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది అనమాట. మనకు రీట్వీట్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్లో అయితే వచ్చేసేసేయండి. ఇక్కడ మీకు హోమ్ పేజ్ అయితే వస్తుంది కదా. సో ఈ హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత మీకు మీ యొక్క ఐడి ఏదైతే ఉందో సో మీ నేమ్ అయితే కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అయితే ఉంటుంది. సో అంటే మీ యొక్క ట్విట్టర్ యూజర్ ఐడి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు @యువరాజ్ అని నా దగ్గర అయితే ఉంది కదా. సో అలాంటి మీ దగ్గర అయితే ఉంటుంది. సో మీరు దాన్ని ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఫోమిక్స్ యాప్లో వచ్చేసింది. తర్వాత యాప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్ సెక్షన్లో వెళ్తే మీకు బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో సోషల్ మీడియా బ్యానర్ అయితే కనిపించింది కదా. సో జస్ట్ దానిపైన అయితే మీరు ఏదైతే ఇప్పుడు యూజర్ ఐడి కాపీ చేశారో సో ఆ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మీ యొక్క యూజర్ ఐడిలో @ తర్వాత ఏదైతే ఉందో సో అదొకటే ఉండాలి. @ తర్వాత సో @ ముందు ఏమున్నా కానీ అది తీసేసేయండి. జస్ట్ మీ యొక్క @ తర్వాత ఏదైతే నేమ్ ఉందో సో అది నేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ద అకౌంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ ఈజ్ అండర్ రివ్యూ బై ఫోమిక్స్. సో మనకు వెయిట్ అయితే చేయాలన్నమాట. సో వితిన్ 24 అవర్స్లో మనకు ఏదైతే ఇది ఇప్పుడు రీట్వీట్ చేసామో ఫాలో చేసామో సో కంపెనీ వాళ్ళు మనకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి సో మనకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో సైన్ అప్ బోనస్ రావడానికి టైం పడుతుంది కాబట్టి సో 24 అవర్స్లో మనకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది అనమాట. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ బోనస్ వచ్చేసిన తర్వాత మీరు ఎలా అర్నింగ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ యాప్ని అయితే ఓపెన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ వచ్చేసి కాంట్రాక్ట్లో అయితే వచ్చేసింది అనమాట USDT. సో దీన్ని మనం విత్డ్రా అయితే చేయలేం. సో ఎప్పుడైతే మనకు USDT అనేది స్పాట్లో వచ్చేసిందో సో దాన్ని మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ కాంట్రాక్ట్లో వచ్చిన సైన్ అప్ బోనస్ని స్పాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తా చూడండి. సో దానికోసం ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి, హోమ్, మార్కెట్స్, స్పాట్, కాంట్రాక్ట్ అని. సో జస్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ కాంట్రాక్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాగీ USDT అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చాలా రకాల క్రిప్టో కరెన్సీ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మనం బై అయితే చేసుకోవాలి. సో దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సో మీ దగ్గర కాయిన్ స్విచ్ యాప్ అయితే ఉంటుంది కాబట్టి సో కాయిన్ స్విచ్ అయితే ఓపెన్ చేసేసేయండి యాప్ని. సో వన్స్ ఇక్కడ కాయిన్ స్విచ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, హోమ్, పోర్ట్ఫోలియో, సింబల్ అండ్ మార్కెట్స్ అయితే ఉంది కదా. సో మార్కెట్స్లో అయితే వచ్చేయండి. సో వన్స్ ఇక్కడ మార్కెట్స్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ టాప్ లూజర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో టాప్ లూజర్స్లో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సో డాగీ కాయిన్ మనకు లాస్లో అయితే ఉంది. సో మనకు డాగీ కాయిన్ వాల్యూ అనేది ఇక్కడ మీకు తెలిసింది. సో డాగీ కాయిన్ వాల్యూ మనకు 100% ఎక్కువగానే ఉంటుంది, ప్రజెంట్ మనకు తక్కువ అయితే ఉంది. సో దీన్ని మనం బై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు డాగీ కాయిన్ కానీ, మెటల్ కానీ, ప్యాక్సోస్ కానీ, TrueUSD కానీ మనకు లాస్లో ఉన్నాయి. బట్ మనకు ఎక్కువ లాస్లో ఉండేది మనకు డాగీ కాయిన్. సో దీని యొక్క ప్రైస్ కూడా మనకు తక్కువ ఉంటుంది కాబట్టి సో దీన్ని బై చేసుకున్న తర్వాత దాని యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం సెల్ చేసుకుంటే 100% ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డాగీ కాయిన్ మనకు ప్రజెంట్ 21 రూపీస్ అయితే ఉంది. బట్ హైయెస్ట్ వాల్యూ చూసుకుంటే మనకు మ్యాక్సిమంగా మీకు ఎక్కువ అయితే ఉంటుంది, దాదాపు దగ్గర మీకు ప్రైస్ మనకు 39 రూపీస్ వరకు ఉంది. సో దీని యొక్క వాల్యూ ఇక్కడ చూసుకోండి మీరు, 100% ప్రైస్ మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు డాగీ కాయిన్ అయితే బై చేసుకోవడానికి బెస్ట్ చాయిస్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీ యొక్క కాయిన్ స్విచ్ యాప్లో వచ్చేసిన తర్వాత, మార్కెట్స్లో వచ్చేసిన తర్వాత సో టాప్ లూజర్స్లో మీకు ఏదైతే టాప్ ఉందో సో ఆ కాయిన్ని మీరు బై అయితే చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మీరు యాప్లో అయితే వచ్చేసేసింది ఫోనిక్స్ యాప్లో. సో వన్స్ ఇక్కడ ఫోనిక్స్ యాప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్లో అయితే వచ్చేయండి. సో ఇది ఎప్పుడు ట్రై చేస్తారంటే మీకు సైన్ అప్ బోనస్ వచ్చినప్పుడే ట్రై అయితే చేయండి. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ బోనస్ వచ్చేసిన తర్వాత డాగీ కాయిన్ కానీ మీ దగ్గర ఏ క్రిప్టో కరెన్సీ బై చేయాలనుకుంటున్నారో ఆ క్రిప్టో కరెన్సీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ డాగీ కాయిన్ అనుకోండి. సో డాగీ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో బై పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సైన్ అప్ బోనస్ వచ్చేసిన తర్వాత మనం ఇందులో వచ్చేసి బై అయితే చేసుకోవచ్చు అనమాట.
సో జస్ట్ ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు 100% 200%, సో అంత అమౌంట్ ఇక్కడ 100% అని ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ స్లైడ్ చేసి మీకు 100% అయితే వస్తుంది అనమాట. సో వన్స్ ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బై అయితే చేసుకోండి, మీకు డాగీ కాయిన్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో వన్స్ ఇక్కడ డాగీ కాయిన్స్ వచ్చేసిన తర్వాత మీకు దీని యొక్క ప్రైస్ అయితే మీరు కాయిన్ స్విచ్లో అయితే చెక్ చేసుకోండి. మీకు దీని యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ కాంట్రాక్ట్ యాప్లో వచ్చేసిన తర్వాత సెల్ అయితే చేసేసేయండి మీకు హై ప్రైస్ ఉన్నప్పుడే. సో మీరు సెల్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకు స్పాట్లో అయితే వచ్చేసింది. దీన్ని మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఏదైతే కరెన్సీని బై చేశారో సో దాని యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు సెల్ అయితే చేయండి. సెల్ చేసిన తర్వాత టోటల్గా మీకు USDTలో కన్వర్ట్ అవుతుంది. ఏదైతే మనకు కాంట్రాక్ట్లో ఉండే సైన్ అప్ బోనస్ ఉందో సో దాన్ని మనం టోటల్గా ఇక్కడ కరెన్సీని బై చేసి సెల్ చేస్తే మనకు టోటల్గా స్పాట్లో అయితే వచ్చేసింది. దీన్ని మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మీకు విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క 2 అథెంటికేటింగ్ వెరిఫికేషన్ అయితే చేయాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సో కింద డిస్క్రిప్షన్లో ఇంకో యాప్ లింక్ అయితే ఇచ్చింటాను, ఆథెంటికేటర్ యాప్ అని. సో జస్ట్ దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దాని యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంటర్ ఏ సెటప్ కీ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ నేమ్ దగ్గర మీరు ఏదైనా నేమ్ అయితే ఇచ్చేయండి. సో తర్వాత ఇక్కడ ఫోనిక్స్ యాప్లో వచ్చేసిన తర్వాత మీకు టూ అథెంటికేషన్ స్టెప్లో ఒక QR కోడ్ అయితే వస్తుంది. సో దాని కింద మీకు ఒక చిన్న కీ అయితే ఉంటుంది, కాపీ కీ అని. సో జస్ట్ ఆ కాపీ కీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అథెంటికేటర్ యాప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ యువర్ కీ దగ్గర సో ఏదైతే మీరు అక్కడ కీ కాపీ చేశారో ఆ కీని ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు డైరెక్ట్గా ఫోనిక్స్ యాప్లో అక్కడ వెరిఫై చేసేస్తే మీకు టోటల్గా టూ స్టెప్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా మనకు జస్ట్ ₹1 మాత్రమే అయితే ఉంది కాబట్టి సో మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. జస్ట్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ దగ్గర మీరు ఏ కాయిన్ స్విచ్కి సంబంధించిన మీరు ఏదైతే కరెన్సీని బై చేసి సెల్ చేశారో సో ఆ కరెన్సీ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ ఏదైతే కాయిన్ స్విచ్లో ఉంటుందో సో కాయిన్ స్విచ్లో ఉండే ఆ రిసీవింగ్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు టోటల్ అమౌంట్ ఎంత విత్డ్రా చేసుకుంటారు అనుకుంటే సో అంత అమౌంట్ అయితే విత్డ్రా చేసేసేయండి. ఇక్కడ అమౌంట్ దగ్గర సో ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా పని అయితే క్లిక్ చేసేసేయండి. సో విత్డ్రా చేసిన అమౌంట్ టోటల్గా మనకు కాయిన్ స్విచ్లో అయితే వచ్చేసింది. సో అక్కడి నుంచి మనం దాన్ని ట్రేడ్ చేసుకుంటే అంటే మనకు సెల్ చేసి అమౌంట్ అయితే వస్తుంది, దాన్ని మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు ఫ్రీగా మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ₹300 నుంచి ₹1000 వరకు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో బిగ్గెస్ట్ లూట్ మనకి లిమిటెడ్ టైం కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటే సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు ట్రై అయితే చేసుకోండి. సో ఎవరు కూడా మిస్ అయితే చేయకండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కాబట్టి అందరు ట్రై చేయండి మ్యాక్సిమంగా. సో మీ దగ్గర ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్తో కూడా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.